చెప్పురి. ఈ అవ పేరు లక్ష్మీ తులసి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరం ఊరు. అయితే 2003లో నేషనల్ హైవే కింద వీళ్ళ భూమిని తీసుకున్నారట నేషనల్ హైవే అథారిటీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే అప్పుడు ఇలా జాగా తీసుకొని పైసలేమో వీళ్ళ పాలోల ఖాతాలు వేసిరట అధికారులు. ఇక అప్పటి నుంచి మా భూమి తీసుకొని పైసలు వేరేటోళ్ళకి వేసిరు, నా పరిహారం నాకు ఇప్పియాలని 23 ఏళ్ల నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నదట. కలువని కలెక్టర్ లేడు, ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. ఎంత తిరిగినా ఏం ఫాయిదా లేకుండా పోయింది. ఇక నిన్న కూడా కలెక్టరేట్ల ప్రజా పరిష్కార వేదిక మీటింగుకు పోయింది. నా దరఖాస్తు ఏమైందని అక్కడ ఉన్నోళ్ళని అడిగింది. అక్కడ ఉద్యోగులుండి నీకు చెప్తే అర్థం కాదానమ్మా, నీకు పైసలు రావని చెప్పిరట. అంతే, ఇక అవ్వకు మళ్ళా కోపం ఆగలే, వాళ్ళ మీద కారపొడుపు పోసిందట. ఇంతకు నీకు ఇంకా ఎన్ని పైసలు రావాలి? 24 లక్షలు రావాలా? అబ్బో, 24 లక్షలా? మరి బాగానే రావాలి కదా. 24 లక్షలు అంటే ఎవరైనా ఎందుకు ఇడిచిపెట్టాలి? ఇక అవ్వ ఇట్లా చేసే వరకు కలెక్టరేట్ సిబ్బందులు రికార్డులు అన్ని తిరిగేసి చూసిరట. లక్ష్మవ్వ, నీ భూమి పోయింది నిజమే, కానీ అది మా డిపార్ట్మెంట్కు సంబంధం ఉండదు, హైవే రోడ్ల శాఖ అని ఒకటి ఉంటుంది, NHAI డిపార్ట్మెంట్ వాళ్ళ తానికి పోయి కలుపో, మా కాడ నీ పని కాదని చెప్పిరట. ఈ ముక్క చెప్పేటందుకు ఇన్నేళ్ళు పట్టిందా మరి కలెక్టరేట్ వాళ్ళకు కూడా. మరి అవ్వకు వాళ్ళు ఏడుంటారో వాళ్ళని ఎట్లా పోయి కలవాలనో తెలియదని పరిశాన్ అవుతున్నది ఇప్పుడు.